నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధ్వానంగా అనకాపల్లి అల్లూరి జిల్లాల అనుసంధాన రోడ్డు కనీసం గుంతలైనా పూడ్చాలంటూ ప్రయాణికుల వినతి. పుష్కర ఎత్తిపోతల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం. సాగునీరు అందక ఎండిపోయిన 40,000 ఎకరాల్లో పంట. ఫైబర్ కేసులో బాబు బెయిల్పై నేడు సుప్రీంలో విచారణ. 17A ఇంకా తీర్పు వెలువరించకపోవడంతో ఉత్కంఠ. అప్పులతో మరింత దిగజారిన ఏపీ ఆర్థిక వ్యవస్థ. క్రిసిల్ విశ్లేషణ. అమరావతి బాండ్ల రేటింగ్ తగ్గింపు. భారత్లో విదేశీ వర్సిటీల క్యాంపస్లకు యూజీసీ అనుమతి. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా నిబంధనలు. అడుగడుగునా గుంతలు, భారీగా కంకర తేలి ఎగసిపడే దుమ్ము, నీరు నిలిచి గతుకులు కూడా కనిపించక తరచూ ప్రమాదాలు. ఇది అనకాపల్లి అల్లూరు జిల్లాలను అనుసంధానించే ప్రధాన రహదారి దుస్థితి. ఈ రోడ్లో వచ్చారంటే వాహనాలు షెడ్డుకు, మనుషులు ఆసుపత్రి బెడ్డుకు వెళ్లాల్సిందే. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నియోజకవర్గాల్లో రోడ్లు ఘోరంగా ఉన్నా కనీసం తట్టడు మట్టిపోసిన పాపాన లేదు. కొత్త రోడ్లు కాకపోయినా కనీసం గుంతలైనా పూడ్చు జగనన్న అని ప్రయాణికులు వేడుకుంటున్నారు. చెరువులు లెక్క తయారైన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి దారుణం, టూ మచ్. ఇది ఒళ్ళు నొప్పులు డబ్బులు ఇచ్చి తెప్పించుకోవడం అంటే ఇదే మరి. ఎందుకంటే ఒళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు, ధూళి, వర్షం పడితే నీరు, ఎండ కాస్తే ధూళి, కళ్ళలో పోతుంది, కళ్ళల మంట, సైట్లు వచ్చేస్తుంది. చాలా దారుణం. ఇలాంటి ప్రభుత్వాన్ని అసలు బటన్ నొక్కుతాను ఆలకిచ్చే బదులు ఈ రోడ్ల మీద కొంచెం నొక్కితే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఈ వైసీపీ గవర్నమెంట్లో అయితే చాలా దరిద్రంగా ఉందండి. ప్రతి సైకిల్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు బళ్ళు, కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్తాయి. అయినా ఈ గుంతలు కప్పడం చేత కాదు, రోడ్లు వేయడం చేత కాదు. రావాలి జగన్, కావాలి జగన్ అంటారు. దేనికి? చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. విన్నారుగా, ఇది జగనన్న పాలనలో రోడ్ల దుస్థితి. సుమారు 30 మండలాలు, 125కి పైగా గ్రామాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారి పరిస్థితి. అడుగుకో గుంతతో నిత్యం ప్రయాణికులకు నరకప్రాయమే. వర్షం వచ్చిందంటే ఇక చెప్పక్కర్లేదు. గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తాయి. గతుకులు కనిపించక ప్రమాదాలు జరిగిన ఘటనలు కోకొల్లలు. ఈ దారిలో వస్తే ప్రయాణికులకే కాదు, వాహనాలు కూడా దెబ్బతింటున్నాయి. అనకాపల్లి నుంచి గరికపంద వరకు ఇలాగే ఉందండి, చెక్ పోస్ట్ వరకు. ఆటోలకి జోకర్లు పోతాయి, మాకైతే కిడ్నీలు పోతాయి. అంతే, ఇంకేం లేదు. లేడీస్ మాత్రం ఫ్రీ డెలివరీ అయిపోద్ది, హాస్పిటల్కి వచ్చి మిగులుతాయి. పెద్ద ఆపరేషన్ అయితే 40,000, 50,000, మా నార్మల్ అయితే 20,000 అని తీసుకుంటారు కదా, అవి మిగులుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అవి మిగిల్చారు. ఇప్పుడు ఎవడో కొత్త రోడ్లు కోరుకోలేదండి, బొక్కలు కప్పితే చాలని చూస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేది. దగ్గర పోదని చెప్పేసి అసలు ఇది వస్తే రోడ్లు చాలా దారుణంగా ఉంది. కొత్త బండి కొని 3 years ఇది కాలేదు. ప్రతి మంత్ కూడా పాటలు పోతున్నాయి. సెంటర్ స్టాండ్ పోయింది, ఇంకో ఇక్కడ పోయింది, మొత్తం అన్ని పోతున్నాయి. నా ఒళ్ళు అయితే నాకు పట్టమని 30 సంవత్సరాలు నాకు ఇది లేవు. బ్యాక్ పెయిన్ అండి. అసలు ప్రభుత్వం అంతా చాలా వరసగా ఉందన్నమాట. ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు నేను జగన్ అనేవాడిని. ఇప్పుడు జగన్ ప్రతిరోజు నేను తిడుతున్నా. అసలు ఒకరోజు కూడా మాంగ ఇది తిడుతున్నా. అభివృద్ధి లేదు, అభివృద్ధి సున్నా. అనకాపల్లి, మామిడిపాలెం, వెంకన్నపాలెం మార్గం చాలా కీలకమైనది. విశాఖకు వెళ్లాలన్నా చాలా మంది ఈ దారిని అనుసరిస్తుంటారు. చోడవరం కేంద్రంగా టైల్స్, గ్రానైట్, శానిటరీ, గృహోపకరణాలు రవాణా జరుగుతాయి. గతుకులతో సరకు కూడా ధ్వంసమవుతుంది. ఈ దారిలో ప్రయాణం జనానికి చికాకు తెప్పిస్తుంది. కేవలం 20 కిలోమీటర్ల ప్రయాణానికి 1:20 నిమిషాలు పడుతుంది. 4.5 ఏళ్లుగా చోడవరం, మాడుగుల రోడ్లు ఇలా ఉన్నా కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. పాలకులు స్పందించకపోవడంతో చాలాసార్లు స్థానికులే గుంతలు పూడ్చుకున్నారు. అయినా కొన్నాళ్లకు మళ్లీ మామూలు స్థితికే వస్తున్నాయి. గత సంవత్సరం నుంచి బాధపడుతున్నామండి. సంవత్సరం కాలం నుంచి రోడ్డును పట్టించుకునే నాదులు లేడండి. ధర్మశ్రీ గారు, బూడి ముత్యాలనాయుడు గారు, ప్రభుత్వ విప్పు ఇలాగే వెళ్తూ ఉంటారు కానీ ఎవరూ పట్టించుకునే పాపం లేదండి. దీనివల్ల ఆటోలు పాడైపోతున్నాయండి. ఆటోలు, లారీలు అన్నీ పాడైపోయి తిరగబడిపోతున్నాయండి ఇక్కడ టర్నింగ్లోనే. కానీ ఈ రోడ్లు కానీ చూస్తే బీభత్సమైన గోతులు, ఈ గోతుల వల్ల రహదారులు బాగోపోవడం వల్ల బళ్ళు రిపేర్లు,
వేసుకెళ్ళిన సరుకు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. దగ్గర మా వాకపల్లి దగ్గర స్టార్ట్ చేసాం మేము, చోడవరం దగ్గర. ప్రస్తుతానికి నుంచి ఇప్పుడు గంట అయిందండి స్టార్ట్ అయ్యి. వాస్తవానికి ఆల్మోస్ట్ నుంచి నా కారు చాలా వరకు షేక్ అయిపోయి ఇక్కడ రోజు ప్రయాణం నుంచి ఇబ్బందిగా నుంచి అవుతుందన్నమాట. ఈ ఒక్క రోడ్డే కాదు, రాష్ట్రం మొత్తం మీద నుంచి ఇటువంటి రోడ్లు చాలా ఉన్నాయి. ప్రతి దగ్గర చోడవరం నుంచి ఇంతవరకు కూడా ఇదే టైప్ రోడ్ అనమాట. కొన్ని వందల యాక్సిడెంట్ అయిపోయి ఉంటాయి ఇక్కడ. మేము రోజుకో 10 సార్లు తిరుగుతాం. నేను డ్రైవర్, లారీ డ్రైవర్ని. లారీ మేళ్ళే, బైక్ మేళ్ళే, నడుము ప్లేన్ బ్లాక్ పెన్ వచ్చేది, పడిపోవడం, గుజులు పడిపోవడం. ఇంచుమించుగా ఒక సంవత్సరం బట్టి అలాగే ఉంది రోడ్లు. ఎవరో పట్టించుకోలేదు అసలు. అక్కడ ఆ ఊరి నుంచి ఈ ఊరి చివరి వరకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు బండి వస్తుంది, బ్రేక్ కొడితేప్పటికి వెనకడి గొతిలి రోడ్డు మీద వచ్చేస్తాడు మీదకి. సడన్గా మనం స్లో అయితే బండి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మేము బళ్ళుకు ట్యాక్సులు కట్టి రోడ్ల మీద మా ప్రాణాలతో మా బళ్ళుతో చెలగాట ఆడుతుంది గవర్నమెంట్. ఒకవేళ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేసి గవర్నమెంట్ ఇవాళ రోడ్డుకి ఒక్కలున్నాయి, ఈ గవర్నమెంట్కి ఎంత ఫైన్ వేయాలి? ఎవరైనా అడుగుతున్నారా అసలు? ఈ గవర్నమెంట్ ఓట్ల కోసం రాజకీయం చేయడం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడైనా ఆలోచిస్తే ఈ రోడ్లు బాగు చేయాలి, పేద విద్యార్థులకు చదివించాలి, లేకపోతే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. డబ్బులు ఎవరు అడిగారండి? ఎవరైనా పేద విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి బాబు మాకు అమ్మ ఓడయ్యి నాన్న ఓడయ్యి అని ఎవరైనా అడిగారా? ఈ రోడ్లో ఏంటి పరిస్థితి అండి? 4.5 సంవత్సరాలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. ఎంత ఘోరంగా ఎక్కడైనా ఉన్నదా? ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలు రోడ్డు వేయకుండా మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజాధనాన్ని పూర్తిగా తొంగలో తొక్కుతున్నారు నిజంగా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎవరైనా పడితే మేమే వాటర్ అన్ని ఇచ్చి వాళ్ళని ఎమర్జెన్సీకి ఫోన్ చేస్తాం కాల్ చేసి. ఇదంతా మా డాడీ వాళ్ళు కప్పారు, తారు అన్ని రోడ్డు అంతా మేమే వేస్తాం. అయినా గదువులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు కూడా ఇంకా పెద్దగానే ఉండేది. అనకాపల్లి జిల్లాలో గ్రామీణ ప్రాంతాన్ని జిల్లా కేంద్రమైన అనకాపల్లిని అనుసంధానం చేసే రహదారుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఒకటే కోరుకుంటున్నారు, కొత్త రోడ్డు సరాసరి, కానీ కనీసం ఈ గుంతలైన పోర్చని మహాప్రభు అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పాలకులు పట్టించుకోలేదనేటువంటి ఒక ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా. రాయలసీమ ప్రాంతంలోనే కాదు, గోదావరి జిల్లాల్లోనూ సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు పాలకుల నిర్లక్ష్యంతో వందలాది ఎకరాల్లో పంటను రైతులు కోల్పోయారు. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఛాయలు కమ్ముకున్నాయి. పుష్కర ఎత్తిపోతల పథకం పడకేయటంతో 42,000 ఎకరాలు బీళ్లుగా మారిపోయాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంత వరప్రదాయినిగా పేరుగాంచిన పుష్కర ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. పైపుల నిర్వహణపై శాశ్వత పనులు చేపట్టకపోవడం, తాత్కాలికంగా చేసిన పనులు బెడిసికొట్టడంతో ఈ సీజన్లో సాగునీరు అందించలేకపోయారు. ఫలితంగా 42,000 ఎకరాల్లో పంట ఎండిపోయింది. పుష్కర ఎత్తిపోతల పథకం కింద తాళ్లూరు, రాజపూడి పంపింగ్ స్కీంలు ఉన్నాయి. తాళ్లూరు లిఫ్ట్ పరిధిలో 37,000 ఎకరాలు, రాజపూడి పంపింగ్ స్కీమ్ కింద మరో 5,526 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి ఖరీఫ్ సీజన్లో మెట్ట ప్రాంతంలోని పొలాలకు నీరు అందించేవారు. నిర్వహణ లోపంతో ఈ ఏడాది పుష్కర ఎత్తిపోతల పథకం పైపులు తరచూ మరమ్మతులకు గురవడంతో సాగునీరు నిలిపివేశారు. పాలకుల మాటలు నమ్మి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాకు 10 ఎకరాల పొలం ఉందండి. ఈ 10 ఎకరాలు కూడా ఈ సంవత్సరం మొత్తం ఈ ఈనిక దశలో పొట్ట దశలో శుభ్రంగా ఎండిపోయిందండి. దీనికి కారణం వర్షాలు లేకపోవడం ఒక కారణం అయితే, ఈ పుష్కర నీరు కాలువ రాకపోవడం వల్ల మెయిన్ బాగా ఎండిపోయింది అనమాట అండి. ఈ సంవత్సరం అసలు ఈ పుష్కర కాలం నీరు మా ఊరు అసలు రానేలేదనమాట అండి. ఈ రైతు ఇక్కడ పంట పండించుకున్నాడు, వాడికి నీరు కావాలా, దానికి ఇవ్వాలన్న ఆలోచన కానీ వాళ్ళకి ఏం లేదండి. కనీసం దూడ తినడం గడ్డి కూడా పనిచేయదండి. ఇది పుష్కరాకాలం ఎప్పుడు వచ్చింది, మాకు పుష్కరాకాలం ఏడు రాలేదు. దాంతోపాటు వర్షం కూడా రాలేదు. అంతా కలిసి పెట్టుబడి అనేవి ఎకరానికి 35,000 దాకా పెట్టుబడి పెట్టున్నాం. ఇప్పటికి దీంట్లో రూపాయి వచ్చేది లేదు, మొత్తం ఎండిపోయి ఉన్నాయండి. బాగు చేయాలండి, ఏం బాగు చేయాలండి, ఎప్పుడు చేయాలండి? మే నెలలో బాగు చేయాలండి. మే నెలలో బాగు చేస్తే అది చెరువులకి ఇస్తే ఒకవేళ వర్షం కురకపోతే చెరువులు పెట్టుకుంటారు చెరువు కింద దాటికి. అప్పుడేమన్నా దానికి ఇప్పుడు వేసేమంటున్నారు పోయిందంటున్నారు, వేసేమంటున్నారు పోయిందంటున్నారు, వేసేమంటున్నారు పోయిందంటున్నారు. ఇది జరిగింది. నీరు ఇస్తారు అనేసి పూర్తి నమ్మకంతో ఊడుపులు ఉడిచేసేవాడిని. ఊడుపులు ఉడిచేసిన తర్వాత ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు కూడా స్విచ్ ఆన్ చేసి నీరు వచ్చేస్తుందని చెప్పేసి స్విచ్ వేసేసి మొత్తం రైతులందరినీ కూడా దివాలా చేసేసారండి. మొత్తం 12 ఎకరాల ఊరు వేసామండి. 12 ఎకరాల ఊరు వేసిన తర్వాత వాటర్ ఇస్తామని ఇవ్వలేదండి. తాలూరు పంపు లైన్ లేచిపోయింది అన్నారు. దాన్ని పట్టించుకోకుండా
వదిలేసారు సార్. అది వాటర్ లేదు ఏమి లేదు సార్. మా పరిస్థితి ఇదండి. మా పెట్టుబడి 35,000 అయింది సార్. మా కూలి కాక మేము తిరిగింది మాపులు పోగులు తిరిగింది కాకండి. మా పరిస్థితి ఏం అర్థమవుతలేదు సార్. శుభ్రం ఎండిపోయి సర్వనాశనం అయిపోయింది. చంటిపోగాని అడిగితే ఎమ్మెల్యే గారిని అడగాలి, జేఏ గారిని అడిగితే డిఏ గారిని అడగాలి. అన్నయ్య జరుపుకొచ్చేసారు సార్. డిఏ గారు ఫోన్ చేసి జేఏ గారు ఫోన్ చేస్తామండి. ఫోన్ చేస్తే ఆ డిఏ గారు సంబంధం చెప్పాలి, మీకు వాటర్ వచ్చేద్దాం 4 రోజులకు అంటారు. మళ్ళీ తిరిగి మళ్ళీ పంపొచ్చు గారు 10 సార్లు తిరుగుకోండి సార్. జగ్గంపేట, గండెపల్లి మండలాల్లోని వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. పంటల్ని కాపాడుకునేందుకు కొన్ని చోట్ల ఏళేశ్వరం నుంచి సరఫరా అయ్యే తాగునీటి ఇంజన్ల ద్వారా రైతులు పొలాలకు మళ్లిస్తున్నారు. మరికొందరు వేల రూపాయలు ఖర్చు పెట్టి చెరువుల్లో ఉన్న అరకొర నీటిని పొలాలకు పంపిస్తున్నారు. ఏట నీరు పోలోమని వస్తున్నది పెట్టుకుంటాం. ఇంజనీర్లు వేసుకొని సొంతంగా ఇంజనీర్లు కొనుక్కొని ఉన్నాయండి. ఇంజనీర్లు పెట్టి మేము నీరు పెట్టుకుంటాం అండి. ఇంక ఈ సంవత్సరానికి నీరు రాక పెట్టుబడి పెట్టేసి బాగా పాడైపోయామండి. బంగారాలు కూడా పెట్టామండి. ఆడవాళ్ళు మెల్ల తీసి బ్యాంకుల్లో పెట్టి తెచ్చి పెట్టుబడి పెట్టామండి. ఇప్పుడు ఆ బంగారాలు కూడా మాకు బయటకు వచ్చేలా లేవండి. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇప్పుడు దీని గురించి. వస్తాను ఈ కాలువ కాకుండా పై కాలువ కొండారెండు కాలువ కూడా నడిపారండి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ సైకో జగన్ వచ్చాక మాకు చేనుకు కాదని తాగిన మంచిని కూడా లేవండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. మీకు ఈ చేలన్నీ చూసి మీ ప్రభుత్వ వారు మాకేదో మా రైతులకు సాయం చేస్తారని సాయపడతారని కోరుతున్నామండి. పొలాలు పడినా ఇంక ఏమీ లేదండి బాబు. ఇంకా దూలం మేపుకోవాలంటే ఇక మళ్ళీ యాక్షన్ పంట మాకు సంవత్సరానికి ఒక పంటనండి ఇక్కడ. అది ఆ దూడ కూడా మంచిదండి. ఇలా నీరు తోడుతుంది 4 సంవత్సరాలు బట్టి వైసీపీ వచ్చిన కానీ 4 సంవత్సరాలు తోడలేదండి సార్ అసలు నీరు. ఈ ఏడు మొత్తం వర్షం ఆధారం కూడా లేదండి. ఈ ఏడు మొత్తానికి ఎండిపోన్నాడు బాబు. మాకు అసలు దూడలు కానీ మాకు కానీ నీళ్ళు లేవండి. ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టాం. మా రైతుల బతుకు ఎలాగ అయిపోయిందండి. మీరు ఏం చేస్తారో ప్రభుత్వం మమ్మల్ని మేము రైతులందరం చూసి వర్షం ఆధారం లేదు, కాలువలు లేవండి. ఒక చెరువుకి 6 చెరువులండి మా ఊళ్ళో. 6 చెరువులకి నీరు వచ్చేదండి. మన ఇప్పుడు తాగనే మంచి లేకుండా మా పరిస్థితి ఎలాగ అయిపోయిందండి. పుష్కర ఎత్తిపోతల పథకంలోని తాళ్లూరు, రాజపూడి పంపింగ్ స్కీమ్ పైపులు పగిలిపోవడం వల్లే ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పుష్కర ఎత్తిపోతల పథకం నిర్వహణకు 35 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. కలెక్టర్ సిఎస్ఆర్ నిధుల కింద విడుదల చేసిన 28 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేసినా వారం రోజులకే మళ్లీ పైపులు పగిలిపోయాయి. ఎండిన పంట పొలాలను తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. పంటలకు నష్టపరిహారం ఇవ్వాలంటూ జనసేన నేత సూర్యచంద్ర సైతం 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ 15 సంవత్సరాల్లో కూడా ఇటువంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు. ముందస్తుగానే హెచ్చరిక చేస్తూ వచ్చాం మేము. తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్లో పైపులు పోయి ఉన్నాయి, ఆ పైప్ లైన్ బాగు చేయండి, రైతాంగం ఇబ్బంది పడతారు అని చెప్తే దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ ప్రభుత్వం కేవలం రైతాంగాన్ని ఇవాళ కృత్రిమ కరువును సృష్టించి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇక్కడ 25,000 ఎకరాలు కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి. ఎండిపోయిన పంటలను అధికారులు పరిశీలించి కలెక్టర్కు నివేదించారు. ఎకరాకు 26,000 రూపాయల పరిహారం చెల్లించాలంటూ ఉన్నతాధికారులకు ప్రాథమిక అంచనాలు పంపినట్లు సమాచారం. అప్పులతో ఆంధ్రప్రదేశ్ బలహీనంగా మారిందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ విశ్లేషించింది. చేబదుళ్లు ఓవర్ డ్రాఫ్ట్తోనే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారని వెల్లడించింది. వడ్డీ చెల్లింపులకు తగ్గట్లుగా నిధులు లేవని స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల రేటింగ్ను తగ్గిస్తున్నట్లు క్రిసిల్ సంస్థ ప్రకటించింది. అందిన కాడికి అధికార వైకాపా ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్రం పరువు రోడ్డున పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణలో బలహీనంగా ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిలో 43% అప్పులు చేసిందని, చేబదుళ్లు, ప్రత్యేక ఆర్థిక సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ తదితర రూపాల్లో రిజర్వ్ బ్యాంక్ సహకరించడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది. అమరావతి బాండ్లకు చెల్లించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ ఉంచటం లేదని, అందుకే రేటింగ్ను తగ్గిస్తున్నామని క్రిసిల్ సంస్థ వెల్లడించింది. గతంలో ప్లస్ రేటింగ్లో ఉన్న అమరావతి బాండ్లు కిందటేడాది A- స్థాయికి వచ్చాయి. ప్రస్తుతం అక్కడి నుంచి BBB+ రేటింగ్కు క్రిసిల్ తగ్గించింది. అమరావతి బాండ్లకు వడ్డీలు చెల్లించేందుకు ఏర్పాటు చేసుకున్న విధానం ప్రకారం అవసరమైన నిధులు ఆయా ఖాతాల్లో లేవని క్రిసిల్ స్పష్టం చేసింది. సిఆర్డీఏ బాండ్లు జారీ చేసి 2,000 కోట్ల రూపాయలు రుణం సమీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బాండ్లకు గ్యారెంటీ ఇచ్చింది. వీటికి ఎప్పటికప్పుడు వడ్డీలు చెల్లించాలి. అందుకు కావలసిన నిధులు ప్రభుత్వం నుంచి అందట్లేదు. డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్, బాండ్ల సర్వీసింగ్ అకౌంట్ ద్వారా చెల్లించాలి. రాబోయే 2 త్రైమాసికాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ముందే ఆ శాఖకు చేర్చాలి.
అంత మొత్తం అందులో లేకపోతే ట్రస్టీ డెట్ సర్వీస్ రిజర్వ్ ఖాతా నుంచి ఆ మొత్తం తీసుకోవాలి. నిధులు లేకపోవడంతో 2023 అక్టోబర్ 19న ఈ బాండ్లపై రేటింగ్ను నిలిపివేశారు. డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్లో 300 కోట్ల రూపాయలు ఉండాలి. అయితే 204 కోట్ల రూపాయలే ఉన్నాయి. బాండ్ల సర్వీసింగ్ అకౌంట్లో 225 కోట్ల రూపాయలు ఉండాలి. కానీ 27 కోట్ల రూపాయలే ఉన్నాయి. ఈ రెండింటి లోటును భర్తీ చేసుకునేందుకు 178 కోట్ల రూపాయలు కావాలని, మరో 570 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ కావాలని సిఆర్డీఏ ఏపీ ప్రభుత్వాన్ని 2023 ఆగస్టు 16న కోరింది. ప్రభుత్వం స్పందించలేదు. ఈ అన్ని కారణాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని బాండ్ల రేటింగ్ను క్రిసిల్ తగ్గించింది. ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు నేడు విచారణకు రానుంది. అయితే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కేసులో తీర్పు నవంబర్ 7లోపు వెలువరిస్తామని సంకేతమిస్తూ ముందస్తు బెయిల్ కేసు విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది సుప్రీం. 17A కేసులో తీర్పు వెలువరించేంత వరకు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం, ట్రయల్ కోర్టు ముందు హాజరుపరచడం చేయొద్దని ధర్మాసనం మౌఖికంగా ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అందువల్ల ఇవాళ ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ అంశంపై నిర్ణయం వెలువరిస్తారా, లేదంటే 17A కేసులో తీర్పు వెలువరించేంత వరకు ప్రస్తుతమున్న ఆదేశాలను కొనసాగిస్తారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు నేలపైనే పడుకోవటాన్ని నిరసిస్తూ ఇలాంటి పరిస్థితులు ఉంటే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. విద్యార్థులు పడుకోవటానికి మంచం, పరుపు అందించడం ప్రభుత్వ బాధ్యత కాదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల లేమిపై రాష్ట్ర హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు పడుకోవడానికి కనీసం మంచం, పరుపు సౌకర్యం కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత కాదా అంటూ ఇలాంటి పరిస్థితులు ఉంటే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం, ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పేద విద్యార్థులై చదువుతుంటారని, ఇతరులతో సమానంగా వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 190 గురుకుల పాఠశాలల్లో 170,000 మంది విద్యార్థులకు మంచాలు, నాణ్యమైన పరుపులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గోడి గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, వసతి గృహంలో అసౌకర్యాల పిల్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు మంచాలు, పరుపులు లేక కిందే పడుకుంటున్నారని, కనీసం దుప్పట్లు అందించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ వసతులు మెరుగుపరిచేందుకు నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. గోడి వసతి గృహానికి కేటాయించిన 84 లక్షల నిధులను సరైన మార్గంలో వినియోగించాలని ఇంజనీర్లను హైకోర్టు ఆదేశించింది. పనులన్నీ పూర్తయ్యాక హైకోర్టు సీనియర్ అధికారి పనులను పరిశీలిస్తారని, లోపాలేమైనా ఉంటే ఆ 2 ఇంజనీర్లు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మంచాలు, పరుపులు ఇచ్చే విషయంపై తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. సీఎం జగన్ 2 రోజుల పాటు అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాయచోటి వెళ్తారు. అక్కడ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి పులివెందుల చేరుకుని పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు. తర్వాత ఎకో పార్క్ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. తెలుగుదేశం, జనసేన పార్టీల 2వ సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోతో ఉమ్మడి కార్యాచరణ దిశగా ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లే అంశంపైన నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటానికి 100 రోజుల ప్రణాళికను ఇరు పార్టీలు సిద్ధం చేసుకోనున్నాయి.
ఓటర్ జాబితా అవకతవకలపైన ఉమ్మడి పోరు ప్రణాళికను తెదేపా జనసేనలు ప్రకటించనున్నాయి. రానున్న రోజుల్లో నియోజకవర్గాల స్థాయిలోనూ ఆత్మీయ సమావేశాల నిర్వహణపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 3 కొత్త న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్, గువాహటి హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సందీప్ మెహతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. सीजेआई जस्टिस डीवाई चंद्रचूड, जस्टिस संजय किशन कौल, जस्टिस संजीव खन्ना, जस्टिस बीआर गवाई, जस्टिस सूर्यकांतలతో కూడిన కొలీజియం ఈ నెల 6న సమావేశమై వీరి పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. సిఫారసు చేసిన 2 రోజుల్లోనే వీరి నియామకాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ 3 కొత్త న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండగా వీరితో కలిపి మొత్తం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులయ్యారు. విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకునేందుకు యూజీసీ అనుమతించింది. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీల్లో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమాలు, పరిశోధన, ఇతర ప్రోగ్రాంలను నిర్వహించేందుకు అనుమతించింది. ఈ మేరకు యూజీసీ బుధవారం నిబంధనలను విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ సిఫార్సులకు అనుగుణంగా విదేశీ ఉన్నత విద్యా సంస్థలు భారత్లోకి ప్రవేశించేందుకు వీలు కల్పించింది. ప్రతి విదేశీ విశ్వవిద్యాలయం మన దేశంలో 1కి మించి క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని యూజీసీ కల్పించింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు యూజీసీ పేర్కొంది. ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు లభించవని వెల్లడించింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోటా వివాదం పరిష్కారానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ సలహా మండలిని ఏర్పాటు చేసింది. మరాఠా రిజర్వేషన్ల కోటా సమస్యలపై పలు సూచనలు చేసేందుకు అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసినట్లు సీఎం ఏక్నాథ్ షిండే కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే అధ్యక్షతన సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ మండలిలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మరుతి గైక్వాడ్, జస్టిస్ సందీప్ షిందేలు సభ్యులుగా ఉన్నారని తెలిపింది. మహారాష్ట్రలో మరాఠా వర్గానికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆ వర్గానికి చెందిన వారు చాలా రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసనలు చేస్తున్నారు. హైదరాబాద్ లో రిలయన్స్ రీటైల్ తొలి స్వదేశీ స్టోర్ ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ ప్రారంభించారు. చేతి వృత్తులతో పాటు సంప్రదాయ కళాకారుల్ని ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలి స్వదేశీ స్టోర్ ను హైదరాబాద్ లో ప్రారంభించినట్టు తెలిపారు. జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ లో స్కాన్ అండ్ నో సాంకేతికత ద్వారా ప్రతి ఉత్పత్తి, దాని తయారీదారు వివరాలు తెలుసుకోవచ్చని నీతా వెల్లడించారు. హైదరాబాద్ తమకు ఎంతో ప్రత్యేకమన్న నీతా అంబానీ తమ రిలయన్స్ రిటైల్ మొదటి స్టోర్ ను సైతం ఇక్కడే ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రామ్ చరణ్, ఉపాసన, నమ్రత శిరోద్కర్, మంచు లక్ష్మి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పివి సింధు, సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Swadesh is a ode to all Indian arts and artisans of our country. And Hyderabad has always been very dear to us. We started our first Reliance retail store here in Hyderabad in 2006. And Mumbai Indians won their 2 titles here in Hyderabad too. And the people here shower us with so much affection. So it's wonderful to start our journey of Swadesh from Hyderabad here. We're really proud that all the Indian artisans are working. They've worked beautifully on certain pieces, and the whole objective of Swadesh, I think, is to promote and encourage Indian artisans, and I think that's something that only very few people have that thought and feeling to promote your own people.